ఈ ట్రాఫిక్ అంటేనే చిరాకు. ఈ మనాలి ఎప్పుడు ఇంత ఉంటుంది, వేడి మాత్రం చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ కుల్లు రివర్ రాఫ్టింగ్. నిన్నంత చలి, నిన్న మొన్న చలిలో ఉండి సడన్గా ఇంత ఎండలో. టన్నెల్ నెంబర్ 12 అంట ఇది. ఇంకో టన్నెల్ నెంబర్ 11. వీకెండ్లో వచ్చి తప్పు చేసినాం. కార్లో వచ్చే వాళ్ళు మాత్రం చుక్కలు చూడడం ఖాయం మనాలికి. ఇదే భారీ కన్స్ట్రక్షన్. చేపల మండి, మేకల మండి, కోళ్ళ మండి కాదు. మన కంగనా రనౌత్ ఇక్కడ నుంచే ఎంపీగా పోటీ చేసి గెలిచింది. ఫింగర్స్కి మొత్తం ఫ్రోజన్ బైట్స్ అయినాయి ఆ చలికి. షిమ్లా లాస్ట్ టైం వెళ్ళాం, వెరీ బోరింగ్. నాకైతే బోర్ అనిపించింది షిమ్లా. టన్నెల్ నెంబర్ 3, టన్నెల్ నెంబర్ 2 జర్నీలో లాస్ట్ టన్నెల్. सर ज़्यादा जल्दी है. 44 degrees, time 6:18. We are entering into Chandigarh. Welcome to New Chandigarh. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. మన మెయిన్ లదాఖ్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. మనం ఉన్నది మనాలిలో. మీరు ప్రీవియస్ వీడియో మిస్ అయితే చెక్ చేయండి. ఈరోజు మనం బయలుదేరుతున్నాం మనాలి టు చండీగఢ్. ఆ తర్వాత చండీగఢ్లో స్టే చేస్తున్నాం. దెన్ చండీగఢ్ టు ఢిల్లీ వెళ్ళి బైక్ పార్సల్ చేస్తాం. సో అది మన నెక్స్ట్ 2 days ప్లాన్. ఇక్కడ తర్వాత ఇంకా వీడియో అంత ఎక్సైటింగ్ ఏమి ఉండదు. బట్ స్టిల్ మన జర్నీ అంతా కూడా సర్క్యూట్ కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. ఇంకా మనం బయలుదేరుతున్నాం మనాలి టు చండీగఢ్. దెన్ రేపు ఢిల్లీ. ఈ 2 కలిపి ఇదే వీడియోలో వస్తాయి, చెక్ చేయండి. మనం మనాలి నుంచి బయలుదేరినాం. ఇది మాల్ సెంటర్. ఈ స్టాచ్యూ నుంచి స్ట్రేట్ వెళ్తే మాల్. ఇదంతా కూడా మాల్ ఏరియా. ఇక్కడ ట్రాఫిక్ ఆల్వేస్ ఫుల్ ఉంటుంది. ఈ విధంగా పోలీసులు కంట్రోల్ చేస్తూ ఉంటారు. నిన్న రాత్రి చూసుంటారు మీరు ఎలా ఎగబడ్డారు జనాలు మార్కెట్లో. ఇంకా మనాలిలో తిరగాలంటే రాత్రి ఇదే కదా బెస్ట్ ప్లేస్. చుట్టూ కూడా ఈ విధంగా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ దగ్గరే హిడింబా టెంపుల్ ఉంది. ఇది న్యూ మనాలి. రోడ్కి అవతల ఓల్డ్ మనాలి ఉంటుంది. మీరు వచ్చినప్పుడు న్యూ మనాలిలో ఉండడానికి ట్రై చేయండి. కొంచెం పీస్ఫుల్ కావాలంటే అటుపక్క వెళ్ళిపోవాలి ఓల్డ్ మనాలి. కానీ అటువైపు ఎక్కువగా ఏమీ లేవు చూడడానికి. ఈ న్యూ మనాలిలో కొండ పైదాకా వెళ్ళిపోతే వ్యూ చాలా బాగుంటుంది. ఈ రూట్ ఆల్వేస్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇక్కడ దగ్గరలో బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాం కానీ బంద్ ఉంది. అందుకే ఇంకా బయటపడ్డాం. కొంచెం ముందుకెళ్ళి చూద్దామని చెప్పి. ఇంకా రైడింగ్ కూడా ప్రాపర్గా వేసుకోలేదు మేము. చూసారు ఎండ ఎలా ఉంది ఇక్కడ. టైం మేము బయలుదేరినప్పటికీ 10:15 అయింది, 10:15. ఇక్కడ నుంచి 6 hours అంటే ఈవినింగ్ 4 వరకు చేరాలని ప్లాన్. చూద్దాం ఎండలో మేము ఎంత దూరం నడిపించగలుగుతామో చండీగఢ్ దాకా. ఇక్కడ నుంచి రైడ్ వెళ్తే మనం చండీగఢ్ వెళ్ళిపోతాం. ఆ కొండ పైన అటువైపు కనబడేది మీకు ఓల్డ్ మనాలి. ఈ రోడ్కి, ఈ నదికి లెఫ్ట్ న్యూ మనాలి, రైట్ ఓల్డ్ మనాలి. ఇలా స్ట్రేట్ వెళ్ళిపోతే మీకు సోలాంగ్ వ్యాలీ, అటల్ టనల్ అని వచ్చేస్తాయి. రైట్ వెళ్తే కుల్లు. రైట్, ఇది ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఇది మనాలి టు కుల్లు వెళ్ళే దారి. ఈ ఎండ వేడికి పైన మంచు అంతా కరిగి ఎంత ఫాస్ట్ వాటర్ ఫ్లో చూడండి. అండ్ ఆల్సో ఫుల్ ట్రాఫిక్ జామ్. ఈ ట్రాఫిక్ అంటేనే చిరాకు. ఈ మనాలి ఎప్పుడు ఇంత ఉంటుంది, ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఎంతవరకు ఉంటుందో తెలీదు. వేడి మాత్రం చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. పైన మంచు పర్వతాలు ఉన్నాయి కానీ చలి ప్రసక్తే లేదు. ఇక్కడ హెవీ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతున్నాం. ఎండ మామూలు లేదు. జస్ట్ ఒక 15 kilometer దూరంలో వచ్చాము మనాలికి. ఇక్కడ ఎలా ఉంది, ఇంకా దారిలో ఎలా ఉంటుందేమో. చండీగఢ్ దాకా వెళ్ళిపోదామని చెప్పి ప్లాన్. కానీ శ్రీధర్ అంటున్నాడు ఢిల్లీ దాకా కొట్టేద్దాం అంటున్నాడు. ఈ ఎండలో పక్కా ఎగ్జాస్ట్ అయిపోతాం. తెలియదు, చూద్దాం. చండీగఢ్ వెళ్ళిన తర్వాత డిసైడ్ చేసుకుంటాం. ఇప్పుడైతే టైం 11:40. ఇంకా వెళ్ళాల్సింది 250 kilometers ప్లస్ ఉంది. లెట్స్ గో టు చండీగఢ్. జూన్ 16 ఈరోజు. జూన్ 16కి ఈ ఎండ ఏందో, ఈ మనాలి ఏందో, ఈ ఢిల్లీ నార్త్ ఎలా ఉంటున్నారు ఆయన మీ అందరూ. సరే ఇప్పుడైతే ఒక పెట్రోల్ స్టాప్, ఒకటే పాయింట్ ఉంది. పెట్రోల్ నింపిద్దాం ఇక్కడ. చిన్న రోడ్లో బస్సులు కార్లు. हिमाचल प्रदेश में पेट्रोल का कॉस्ट कितना है? 95.48. ఫ్రెండ్స్ ఇది కుల్లు. ఎగ్జాక్ట్లీ కుల్లు రివర్ రాఫ్టింగ్. వాటర్ ఫ్లో మాత్రం ఫుల్ ఉంది. ట్రాఫిక్ కూడా అట్లా ఉంది, ఎండ అట్లా ఉంది. పైన చూస్తున్నారు కదా మొత్తం తెల్లగా ఉంది. అదంతా కూడా మాయిశ్చర్ ఎండకి
బైక్లో వేస్తున్నాను అనమాట. మేమైతే ఢిల్లీ దాకా కొట్టేదాన్ని ఫిక్స్ అయినాము. చూద్దాం, ఎండ ఎక్కువ ఉంటే ఆపేస్తాం చండీగఢ్, లేకపోతే ఢిల్లీ దాకా వెళ్ళిపోతాం. లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. కుల్లు నుంచి ఒక జబర్దస్త్ క్లాస్ తగిలింది. ఇక్కడ మేము బండి కొడుతున్నాము. ఈ స్పీడ్ వెళ్తుంటే వేడి ఎక్కువ తెలియట్లేదు. ఇలానే కంటిన్యూ అయితే మనం ముందు వరకు కొట్టేద్దాం. ఇంకా ఎండ మాత్రం గట్టిగా ఉంది, కానీ ఫాస్ట్గా వెళ్తుంటే చల్లగాలి వెళ్తుంటే మంచిగా అనిపిస్తుంది. చూడండి, వ్యూ అంతా పాడైపోయింది. వర్షాలు అర్జెంట్గా పడాలి హిమాచల్ ప్రదేశ్లో. ఈ పొల్యూషన్ అంతా పోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం తెల్లగా ఉంది. బ్యూటిఫుల్ వ్యూ యాక్చువల్గా ఇవన్నీ కూడా. నేను అదే షాకింగ్లో ఉన్నా, ఇదేంటి మనాలి అండ్ హిమాచల్ ప్రదేశ్ ఇటదారు అయిందని చెప్పేసి. ఈ ఎండ మొత్తం వాటర్ బిల్ చేస్తుంది పైకి, అంటే ఆవిరిలాగా ఉంది మొత్తం బయటగా. కసోల్ 32 కిలోమీటర్ ఇక్కడ నుంచి. కసోల్ కూడా మన లిస్ట్లో ఉంది, ఎప్పుడైనా సరే వెళ్ళాలి కసోల్కి. లెఫ్ట్ వెళ్తే కసోల్ 32, 492 ఢిల్లీ. ఈ ఎండలో 492 చూద్దాం ఎంతవరకు వెళ్తామో. మండీకి ఇంకా 45 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఒక పెద్ద టనల్. ఈ టనల్లో ఎంటర్ అయిన తర్వాత మంచి వేడి రూమ్ నుంచి ఏసీ రూమ్లోకి ఎంటర్ అయిన ఫీలింగ్ వస్తుంది. మంచి చల్లగా ఉంది, హాయిగా ప్రశాంతంగా ఉంది. ఎండ మాత్రం చంపుతుంది, మొత్తం డీహైడ్రేట్ చేస్తుంది మనుషుల్ని. ట్రాఫిక్ కూడా ఉంది. ఇంతవరకు హైవే బాగుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఘాట్ సెక్షన్ మొదలైపోతుంది. అని కిందకి వెళ్ళడానికి లాస్ట్ టైం వచ్చినట్టు బాగా ట్రాఫిక్ ఉంటాయి. ఇప్పుడు చూడాలి ఉంటుందా. ఇది పైన కొత్తగా కడుతున్న టనల్. ఓన్లీ అటు నుంచి వెళ్ళే వాళ్ళకి అలవాటు చేస్తున్నారు. ఇంకా కింద నుంచి ఇలా వెళ్తున్నాం మనము కొండల మధ్యలో. ఇంకా ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయింది అనమాట మండీ దగ్గరలో. ఢిల్లీ వరకు వెళ్ళే ఓపిక అయితే ఉండదు అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడనే ఎగ్జాస్ట్ అయిపోయినాం. ఇంకొక 230-50 కిలోమీటర్ ఉంది, 30 అనుకుంటా చండీగఢ్. నీటిలో వెళ్తుంటే బాగుంది. సడన్గా టెంపరేచర్ డిఫరెన్స్. నిన్న అంత చలి, నిన్న మొన్న చలిలో ఉండి సడన్గా ఇంత ఎండలో హెల్త్ ఖరాబ్ అయ్యే ఛాన్సులు ఎక్కువ. పైన ఏదో మంట పడింది చూడండి. వేడికి ఇదే ప్రాబ్లం అవుతుంది అడవుల్లో. మళ్ళీ టన్నల్లో ఎంట్రీ. మండీ, చండీగఢ్, పఠాన్కోట్. ఈరోజు అయితే ఇంటర్కామ్లో పాటలు పెట్టుకుని వెళ్తున్నాను, ఎందుకంటే బోరింగ్ అయిపోతుంది జర్నీ ఈరోజు. టన్నల్ నెంబర్ 12 అంట ఇది. ఫుల్ లైటింగ్, ఫుల్ కలర్ఫుల్ ఉంది. ఓన్లీ వన్ వే ఇది, పైనుంచి ఇంకొక వే. ఇది కొత్తగా ఓపెన్ అయినట్టుంది. లాస్ట్ టైం మనం వచ్చినప్పటికి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఒక మంచి గార్డ్ సెక్షన్లో మనం నడిపించాం లాస్ట్ టైం. టన్నల్ ఎగ్జిట్. మళ్ళీ ఇంకో టన్నల్ నెంబర్ 11. ఇవన్నీ కొత్త కట్టినవే, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు లేవు. మంచి గలీజ్ గార్డ్ సెక్షన్ నడిపించా. ఫుల్ బురద ఉన్నాయి అప్పుడు వర్షంలో. వీడికి ఆగట్లేదు, హారన్ కొడుతున్నాడు హోలాగాడు. ఇంకా పెద్ద కారణం ఆగారు వీళ్ళు. టన్నెల్లో కూడా ట్రాఫిక్ జామ్ చూడండి ఎలా ఉందో. దిస్ ఈజ్ మనాలి హైవే. ఢిల్లీ మనాలి హైవేలో ట్రాఫిక్ జామ్. వీకెండ్లో వచ్చి తప్పు చేసినాం. జనాలందరూ వచ్చారు వీకెండ్కి, మళ్ళీ వెళ్ళిపోతుంటున్నారు. అన్నీ ఓన్ వెహికల్సే ఉన్నాయి. వీడు వచ్చేస్తాను లోపలికి. ఆగ్రా రాజా, హరిపోతావు. ఈ టన్నెల్ దగ్గర భారీ ట్రాఫిక్ జామ్. టన్నెల్ ఎగ్జిట్. వామ్మో, ఈ మధ్య జనాలు టూరిజం అనగానే వచ్చి పడిపోతున్నారు. నెక్స్ట్ టన్నెల్ కన్స్ట్రక్షన్లో చూడండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది కూడా కన్స్ట్రక్షన్లో ఉండే, మేము కింద నుంచి వెళ్ళిపోయాము. ఇప్పుడు ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. బైకర్ బెనిఫిట్స్ ఇవి. పక్కన నుంచి వెళ్ళిపోవచ్చు. ఇట్లా కార్లో వచ్చే వాళ్ళు మాత్రం చుక్కలు చూడడం ఖాయం మనాలికి. ఈ ట్రాఫిక్ మీరేం చూస్తారు చలో. ఇదే భారీ కన్స్ట్రక్షన్ చూడండి, ఎంత హైట్లో ఉందో బ్రిడ్జ్. ఈ కొండల లోపల నుంచి డైరెక్ట్గా మండి వెళ్ళిపోవచ్చు అనమాట, అంటే మండి దగ్గరలోకి. ఈ టన్నల్ అయిపోయిన తర్వాత కొంచెం ట్రాఫిక్ తగ్గొచ్చు ఈ ఏరియాలో. చూడండి ఎంతమంది జనాలు, ఫుల్ ట్రాఫిక్ జామ్ పై వరకు. మనాలి నుంచి మన వెంబడే వస్తున్న నది పేరు బీస్ రివర్.
మనాలి పైన ఉన్న కొండలన్నీ కూడా కడిగి ఈ విధంగా నది తయారైంది. ఇక్కడ ఒక చిన్న డ్యామ్ కూడా ఉంది చూపిస్తుంది. ఇక్కడ వచ్చి వాటర్ స్టోరేజ్ అవుతున్నాయి. ఎండ్ 42 పైన ఉంది ఇక్కడ. ఇదిగోండి డ్యామ్. ఒకసారి మీకు రైట్కి వెళ్ళి చూపిస్తా. ఓ వాటర్ లెవెల్ చాలా తక్కువ ఉంది కిందకి. సో ఇది బీచ్ రివర్, ఇది డ్యామ్. మన డ్యామ్ పైన వెళ్తున్నాం. డ్యామ్ కింద ఆల్రెడీ వాటర్ కొంచెం ఓపెన్ ఉన్నాయి. ఇప్పుడు మండీకి దగ్గరలో ఉన్నాం, ఒక 30 కిలోమీటర్స్. క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్. మండీలోని కొండలపైన అడవిలో చూడండి మంట, అది కదా. వామ్మ పరిస్థితి అసలు బాగాలేదు. జూన్ 16 ఈరోజు 16 రోజు ఈ వేడి చూడండి అసలు. అది కూడా హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్లేస్లో. వాట్ టు సే. ఇప్పుడు మనం ఉన్న ఊరి పేరు మండి. చేపల మండి, మేకల మండి, కోళ్ళ మండి కాదు. ఇది మండి, హిమాచల్లో ఉన్న మండి. ఇది ఒక ఇండస్ట్రియల్ ఏరియా, చాలా పెద్ద ఊరు హిమాచల్ ప్రదేశ్లో. మన కంగనా రనౌత్ ఇక్కడ నుంచే ఎంపీగా పోటీ చేసి గెలిచింది. సో దిస్ ఈజ్ మండి. స్ట్రైట్ ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ట్రాఫిక్ జామ్. మా బాడీలో వాటర్ లెవెల్స్ ఎగ్జాస్ట్ అయిపోతున్నాయి ఆల్రెడీ ఈ వేడికి. మా ఫింగర్స్కి మొత్తం ఫ్రోజన్ బైట్స్ అయినాయి ఆ చలికి. ఇక్కడ వచ్చినాక హాట్ బైట్స్ అవుతున్నాయి. చేయంత మండుతుంది. క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్ ఇస్తుంటే. వీ నీడ్ రెస్ట్. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకోవాలి కొంతసేపు. ఇంకా 165 కిలోమీటర్స్ ఉంది. ఎస్టిమేటెడ్ రీచింగ్ టైం 5:15 చూపిస్తుంది చండీగఢ్కి. ఆ తర్వాత అలా ఏం చేద్దాము. ఈ టన్నెల్ పేరు దెహ్వీ టన్నెల్. ఇక్కడ నుంచి సిమ్లా చండీగఢ్ అంటే దగ్గర ఉంది. సిమ్లా 110 కిలోమీటర్స్, చండీగఢ్ 120 కిలోమీటర్స్. ఓ మధ్యలో డైవర్షన్ ఉంటుంది. సిమ్లా టు ఢిల్లీ కూడా అంటే మళ్ళీ 5 to 6 hours టైం పడుతుంది. మళ్ళీ కొండలు దిగాల్సి వస్తుంది చండీగఢ్ దాకా. సో మనం చండీగఢ్ వెళ్ళిపోతున్నాం. జై మాతాది. 1 more టన్నెల్, లెంత్ 1265 మీటర్, అంటే 1.26 కిలోమీటర్. ఇది కొత్తగా అయిన రోడ్డు, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అప్పుడు నేను లాస్ట్ టైం వచ్చిన 2 years దాకా ఈ రోడ్ లేకుండే. అప్పుడు బిలాస్పూర్ లోపల నుంచి తీసుకెళ్ళింది. మొత్తం కచ్చా రోడ్డు, అంటే హైవేనే కానీ నార్మల్గా ఉండే. ఇది మాత్రం 4-way హైవే, సూపర్ ఉంది. అలా కొట్టుకుంటూ పోతూనే ఉన్నాం. సిమ్లా 83, చండీగఢ్ 103. ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలి. బ్రిడ్జ్ ఉంది కింద. బీచ్ నది ఇక్కడ దాకా వస్తూనే ఉంది. బీచ్ కాదు, సారీ, ఇది సట్లేజ్ రివర్. సట్లేజ్ నది ఇది కొండల మధ్య నుంచి ప్రవహిస్తుంది. మనకి స్పిటి వెళ్తున్నప్పుడు వస్తుంది సట్లేజ్ రివర్. చైనా నుంచి సట్లేజ్ రివర్ స్పిటిలో ఎంటర్ అయ్యి అక్కడ నుంచి ఇలా ప్రవహిస్తుంది అన్నమాట కిందకి. ఇక్కడ నుంచి సిమ్లా స్ట్రైట్ వెళ్తే 82 కిలోమీటర్స్. చండీగఢ్ 102 కిలోమీటర్ రైట్ సైడ్. ఇక్కడ బోర్డు కనబడుతుంది చూడండి. ఇక్కడ నుంచి రైట్. సిమ్లా లాస్ట్ టైం వెళ్ళాం, వెరీ బోరింగ్. నాకైతే బోర్ అనిపించింది సిమ్లా. అంత ఎరకాటం ఉంటుంది. ఇదిగోండి మళ్ళీ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి సట్లేజ్ రివర్ ఆల్మోస్ట్ డ్రై అప్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ వెళ్ళేవి ఇక్కడ. ఈ ఎండలకు ఉంటాయి వాటర్. వేడి గాలబ్బా. ఇంత వేడి గాల్లో జనాలు హైదరాబాద్ నుంచి బండేసుకొని వస్తున్నారు ఢిల్లీ దాటుకుంటూ. దండం వాళ్ళకైతే చాలా కష్టం. మిమ్మల్ని తాగేస్తుంది మొత్తం ఈ ఎండ. టన్నెల్ నెంబర్ 3. దీని లెంత్ ఏం రాసలేదు, చిన్నదే. ఇక్కడ నుంచి ఎండ కనబడుతుంది. ఈ దారంతా కూడా మనకి టన్నెల్స్లో రైడ్ చేస్తున్న ఫీల్ ఎక్కువ ఉంటుంది. టన్నెల్ నెంబర్ 2 ఇది చిన్నదే. ఇంకా ఒక్క టన్నెల్ మిగిలింది మన ముందుకి. ఇక్కడ నుంచి 82 కిలోమీటర్స్, 2 hours 4 minutes చూపిస్తుంది. రోడ్స్ బాగున్నాయి కానీ అంతసేపు ఎందుకు చూపిస్తుందేమో. నాకు కళ్ళు లైట్గా మూత పడుతున్నాయి, నిద్ర వస్తుంది వేడికి. మన జర్నీలో లాస్ట్ టన్నెల్ మనాలి టు ఢిల్లీలో దారిలో ఉన్న టన్నెల్ నెంబర్ 1. లెంత్ 1800 మీటర్, అంటే 1.8 కిలోమీటర్. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది వెనకాలంతా. నేను మధ్యలో చిన్న షార్ట్ కట్ తీసుకొని వచ్చేసాను ముందుకి. ఈ టన్నెల్లో అయితే వేడి దంపింది. వామ్మో, ముందు లారీ ఉండే, పక్క నుంచి కొడుకొని వస్తుంది నేను. ఇంకా
నాయన ఇంకెన్ని కిలోమీటర్స్ ఉందో, ఇంత తొందరగా వెళ్ళిపోవాలి నాకైతే ఇంటికి. 78 కిలోమీటర్స్ ఉంది ఇంకా. పంజాబ్లో ఎంటర్ అయ్యాము. లాస్ట్ టైం కూడా పంజాబ్లో జస్ట్ ఎంటర్ వెళ్ళిపోయినాం. ఈసారి కూడా సేమ్ పరిస్థితి. పంజాబ్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే ప్రశాంతంగా అమృత్సర్ అటువైపు వెళ్ళాలి. ఇది జస్ట్ చండీగఢ్ వెళ్ళే దారిలో వచ్చే పంజాబ్ బార్డర్. తర్వాత మీకు చండీగఢ్ దాటిన తర్వాత ఢిల్లీ వెళ్ళే రూట్లో సిరాక్పూర్ అని చెప్పి ఒక ఊరు వస్తుంది. అది పంజాబ్లో ఒక సిటీ అనమాట. చాలా పెద్దగా కనిపించింది లాస్ట్ టైం సిటీ. ఇక్కడ ఎక్కడ చూసినా గురుద్వారాస్ ఎక్కువ కనబడతాయి. ఇంకోటి లెఫ్ట్లో ఒకటి, ఇక్కడ ముందు ఇంకో పెద్దది ఉంది. కంటిన్యూ గురుద్వారా లాగా అనుకున్నాను నేను. చాలా పంజాబ్ వచ్చేసాం మనం అని చెప్పి. ఉడతా పంజాబ్ తెలుసు కదా. కంప్లీట్గా ఇక్కడ బీజేపీ వచ్చే ఛాన్సే లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు నడిపిస్తున్న స్టేట్ ఇది. అదిగోండి రైట్ సైడ్లో ఒక పెద్ద గురుద్వారా. ఇదిగోండి రైట్ సైడ్లో. ఇక్కడ యాక్సిడెంట్ అయింది. ఒక పాత ఫోర్డ్ ఫీస్టా వెళ్ళి డివైడర్ గుద్దింది. ముందు నుంచి కార్ గుద్దింది. బాపురే, ట్రాఫిక్ జామ్. ఈ వేడిలో ట్రాఫిక్ జామ్ అంటే ఇంకా పిచ్చి లేస్తుంది. ఇక్కడ టైర్ తిరగట్లేదు, అలా లాగేస్తున్నాడు. చూడండి అలా ఉంటుంది. టైరే తిరగట్లేదు, దాన్ని లాగుతున్నాడు కారు, లారీ కట్టేసి. ఒకసారి యాక్సిడెంట్ అయితే పరిస్థితి అంతే. సార్ नहीं सर తెలంగాణ ఇలాగ మామూలు యాటిట్యూడ్ ఉండదు. ఎందుకింత బల్బ్ పక్కన కాలింది వదిలేయచ్చు కదా. చాలా జల్దీ అని అడుగుతున్నాడు. థ్యాంక్స్ రాజా, థ్యాంక్ యూ రాజా. వెనకాల అంతా ట్రాఫిక్ ఉంటే కాలిపి ఆపం కూర్చున్నాడు. ఇక్కడ పంజాబీ వాళ్ళు డ్రింక్స్ ఇస్తున్నారు. హైవే పైన అందరిని ఆపి సేవ చేస్తారు. నేను ఒక 2 గ్లాసులు తాగేశాను. పింక్ కలర్లో ఉంది రోజ్ వాటర్. రోజ్ టేస్ట్ వస్తుండే. థ్యాంక్ యూ పంజాబీ బ్రదర్స్. చలో టైమ్ 5:43. స్టిల్ ఫుల్ వేడి ఉంది ఇక్కడ. ఎలా భరిస్తున్నారేమో ఇక్కడ జనాలు. చండీగఢ్కి ఇంకా 19 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఇక్కడ టెంపరేచర్ చూడండి 44 degrees. టైం 6:18. సాయంత్రం 6:18కి టెంపరేచర్ 44. జస్ట్ ఇమాజిన్ మా రైడ్ ఎంత ఘోరంగా ఉంటుంది, ఎంత వేడిలో ఉంటుంది. యాక్చువల్ ఢిల్లీ కొట్టదాం అనుకుంటున్నాం కానీ మళ్ళీ అసలే చల్లని ప్లేస్ నుంచి వేడి ప్లేస్కి వచ్చాం కదా. ఇంకా అలానే కంటిన్యూ చేస్తే దినమంతా మళ్ళీ బాడీకి ఏమైనా ఎఫెక్ట్ అయింది అనుకో లేనిపోయింది తలనొప్పి. ఎందుకని ఇంకా చండీగఢ్లోనే రెస్ట్ తీసుకునే ప్లాన్. ఇంకా 16 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. చలో చండీగఢ్ 7 వరకు మనం రూమ్కి వెళ్ళిపోతాం. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు చండీగఢ్. వెల్కమ్ టు న్యూ చండీగఢ్. పాంచ్కులా, చండీగఢ్, SS నగర్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, ఎకో సిటీ 1, మెడిసిటీ. వెల్కమ్ టు న్యూ చండీగఢ్. ఈ ఎండలో నడిపిస్తున్నాం మేము. ఏం ఆనందమో ఏమో. ఎట్ లాస్ట్ కొత్త ప్లేస్కి వచ్చామని చెప్పి చిన్న ఆనందం అంతే. రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి, లాస్ట్ టైం లాగైతే లేదు. ఒకసారి మనం కొండ దిగిన తర్వాత నుంచి, అంటే మండి కొండ దిగిన దగ్గర నుంచి చండీగఢ్ దాకా రోడ్డు మాత్రం చాలా బాగున్నాయి. రైట్, ఇక రూమ్కి వెళ్ళిపోదాం. చండీగఢ్కి వచ్చినప్పటికి టైం 6:45. బయట వేడి చంపేసింది. లాస్ట్ టైం నేను స్పీడ్ వెళ్ళినప్పుడు ఎక్కడైతే ఉన్నాను చండీగఢ్ రూమ్లో, అదే రూమ్లో ఉన్న హోటల్ ప్రైడ్. చాలా తక్కువ కాస్ట్, 1200 రూపాయలు అంతే. రూమ్ చూడండి ఎంత బాగుందో. ఓకే, వాష్రూమ్, ఇద్దరికి 2 బెడ్లు, ఏసీ కూడా ఉంది, అండ్ टेबल, टीवी। 1200 रुपये में और क्या चाहिए यार। चलो ప్రశాంతంగా స్పెండ్ చేసి రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరే ప్లాన్ ఉంది. కుదిరితే కొంచెం రెస్ట్ తీసుకొని ఇప్పుడు చండీగఢ్ మార్కెట్కి వెళ్ళొద్దాం. ఈ ప్లేస్ కురుక్షేత్ర, భగవద్గీతని ఉపదేశించింది ఈ ప్లేస్లోనే. ఈ ఢిల్లీలో నివసిస్తున్న డైలీ ఇలా కార్లలో బండ్లలో తిరుగుతున్న మీ అందరికీ జోహార్, జోహార్ రాజా, జోహార్.